వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని 35,000 మంది మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పురపాలక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ఏ ఒక్క కార్మికుని సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పనులు ఇవ్వడం లేదన్నారు. డైలీ వేజ్ కార్మికులకు 585 రూపాయలు రోజువారీ వేతనం అమలు చేయడం లేదన్నారు. సచివాలయ సెక్రటరీలను సంక్షేమ హాస్టళ్లకు మళ్లించి పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ థర్డ్ పార్టీకి అప్పచెప్పే కుట్రను ఖండిస్తున్నామన్నారు. ఆబ్కాస్ను రద్దు చేసి పర్యవేక్షణ నిర్వహణకు PPP విధానం తెలుస్తోందని, ఈ విధానం మున్సిపల్ రూల్స్ కు విరుద్ధమన్నారు. రెగ్యులర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న DAలు, సరెండర్ లీవులు, ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ విడుదల గురించి పట్టించుకోవడం లేదన్నారు. స్కూల్ స్వీపర్స్, పార్క్ కూలీలను, డైలీ వేజ్ కార్మికులను ఆబ్కాస్ లో చేర్చాలన్నారు. మున్సిపల్ కాలనీలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20న నగరపాలక సంస్థలు, మున్సిపల్, నగర పంచాయతీల ఎదుట ఆందోళనలు చేపడతామన్నారు. జూన్ 22న స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామని, జూన్ 24న కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేస్తామన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకుంటే జూలై 7న చలో విజయవాడ ఆందోళనను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, అన్నమయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, జయశంకర్, సురేష్, వినాయక, సుకన్య, వినోద్, బిల్లమ్మ, వినాయకమ్మ, గోవిందస్వామి, దేవేంద్ర, AITUC నాయకులు గోపీనాథ్, మణి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ సంబంధించి ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు నమస్కారాలు. పోరుమామిళ్ల సుబ్బారాయుడు, AITUC అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 20 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ సిబ్బంది, స్కూల్ స్వీపర్స్ తదితర విభాగాలలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికుల సమస్యలపైన దశలవారీ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల ఎదుట ఆందోళన చేపట్టి 22వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేసి అనంతరం 24వ తారీఖున చలో కలెక్టరేట్లో పెట్టి అప్పటికీ మా సమస్యలు పరిష్కారం కాకపోతే కనుక జూలై 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10-15 వేల మందితో చలో విజయవాడ కార్యక్రమానికి సన్నద్ధమయ్యాం. ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటే గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ రంగ కార్మికుల సమస్యలపైన ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి చొరవ చూపకపోగా అనధికారికంగా మున్సిపల్ రూల్స్కు విరుద్ధంగా డిప్యుటేషన్ల పేరుతో కమిషనర్లుగా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని తెచ్చి కార్మికుల సమస్యలు మరిన్ని ఉత్పన్నమయ్యేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు చిత్తూరు కార్పొరేషనే చూద్దాం. కార్పొరేషన్లో గ్రేడ్ 1 అధికారులు లేకపోతే ఇంకా IASలో ఇక్కడ ఉండి పరిపాలన చేయాలి. అటువంటి పరిస్థితి ఇవాళ చిత్తూరుకు లేదు. కడప కార్పొరేషన్కు అంతే పరిస్థితి ఉంది. ఇలా దాదాపు ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్నిట్లలోనూ IASల కొరత అనేటువంటిది తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. పర్యవసానంగా మున్సిపల్ రూల్స్ అనేటువంటివి అటకెక్కినటువంటి పరిస్థితి. ఇదే దశల్లో గడిచిన 2 ఏళ్లలో చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో ఒక్కటి కూడా రిక్రూట్మెంట్ చేయలేదు గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ వరకు పోరాడి సాధించుకున్నాం. పూర్వం నుంచి మాకు వారసత్వంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య సేవలు కావచ్చు, లేదా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా వాటర్ సెక్షన్స్ తదితర విభాగాలలో కార్మికులు కూడా పూర్వం నుంచి వేతనాలు 6 నెలలు, సంవత్సరము ఇలా వచ్చేటువంటి పరిస్థితి. సొసైటీ అంతా కూడా మమ్మల్ని ఊరికి చివర నెట్టేసినప్పటికి కూడా మేము ప్రజల ఆరోగ్యం కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి అంటురోగాలు పులుముకుని ఇవాళ ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్స్ లేవు. చనిపోయిన స్థానంలో కానీ, రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానంలో కానీ. పైపెచ్చు గవర్నమెంట్ ఏమంటుంది, స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో మొత్తం అభివృద్ధి చెందాలి నగరాలు, పట్టణాలు అని చెప్పేసి సుందరీకరణ జరగాల్సిందే. ప్రజలకు నుంచి వచ్చే వ్యర్థాలన్నీ రీసైక్లింగ్ చేసేసి దాని నుంచి ఆయిల్ను ఉత్పత్తి చేస్తాము, సంపద సృష్టిస్తాము, లేదా
రామ్కి లాంటి సంస్థలకు వీటన్నిటిని అమ్మేసేసి ఈ చెత్తనంతా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటివి హైవేలలో చిప్స్ లాగా మార్చి ఆ రకంగా కూడా సంపద సృష్టిస్తామంటా ఉన్నారు. ఈ సంపదలో భాగం ఎక్కడా అని చెప్పేసి ఇవాళ మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా అడుగుతా ఉన్నాం. కార్మికుల స్థానం తగ్గితే దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ అథారిటీగా ఉన్నటువంటి కమిషనర్లకు ఇవాళ హక్కులు లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. పైపెచ్చు ఆప్కాస్ను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర పన్నుతూ ఉంది. అందుకే ఆప్కాస్లో 2 ఏళ్ళుగా రిక్రూట్మెంట్లు లేవు. దీని మీద మంత్రి నారాయణ గారు అసలు మాట్లాడనేటువంటి పరిస్థితే లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా కానీ అమరావతి పైన దృష్టి సాధించారు, లేదా విశాఖలో గూగుల్సో ఇంకొకటో వాటి ఏర్పాట్లపైన దృష్టి పెట్టాడు తప్ప ఇక్కడ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ జలధారకు హారతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు మదనపల్లికి వస్తూ ఉన్నారు 20వ తారీఖున. 2 ఏళ్లుగా మున్సిపల్ కార్మికుల కన్నీటి ధార పైన అసలు స్పందిస్తున్నటువంటి దాఖలాలే లేవు ఎక్కడ కూడా. కార్మికులు అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఆదివారం పూట కానీ పండగ పూట కానీ సెలవు దినాలు లేవు. ఎన్ని మేడేలు జరుపుకోవాలి? ఇప్పటికీ పేడెక్ కూడా పూర్తి కాలం సెలవు దినాన్ని ఇచ్చేటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. మేము 1952లో ఆనాటి మా పూర్వీకులే సాధించి పెట్టుకున్నటువంటి జీవోలు, ఇళ్ల స్థలాలు మున్సిపల్ కాలనీలలో ఏర్పాటు చేసి ఇవ్వాలనేటువంటి జీవోలు 2008 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వరకు అమలయ్యాయి. ఉమ్మడి హైదరాబాద్లో బోర్బండలో నుంచి కానీ కడప మాసాపేటలో కానీ చాలా చోట్ల ఇచ్చినటువంటి పరిస్థితి కార్మికులకు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ కాదు, సఫాయి కర్మచారి కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీవోల ప్రకారము ఎటువంటి రుసుము లేకుండా మున్సిపాలిటీలలో ఇళ్ల స్థలాలు నిర్మించి ఇవ్వాలనేటువంటిది పొందుపరచబడి ఉంది. వీటిని మున్సిపల్ ప్లాట్లలో అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళు పంచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా శానిటేషన్ వర్కర్లకు అరంగులం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ దశల్లోనే పైపచ్చి రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటివి 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. 2 ఏళ్ళు అవుతా ఉంది. సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంటు ఇంతవరకు ₹1 రాలేదు. కార్మికులు సాధించి పెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ చట్టం అమలు కావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏమో ఇవాళ 2 ఏళ్లకు సంబంధించి సుపరిపాలన చేస్తున్నానని చెప్పేసి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అసలు ర్యాలీలు, బహిరంగ సభలు భారీగా పెడుతున్నారు. అసలు విడ్డూరంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ అనుభవంతో ఉండి ఎన్నికల్లో గద్దెనెక్కుతానే ఉద్యోగ కార్మికులు 85% నాకు ఓటేశారు, మీకు రుణపడి ఉంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గ్రాట్యుటీ అంశం మీద మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు. 12వ PRCకి సంబంధించినటువంటి కమిటీ నివేదికలు ఇంతవరకు లేవు. ధరలు అమాంతం పెరిగిపోయాయి. నారా లోకేష్ గారు 2 ఏళ్లుగా అమ్మఒడి కానీ, తల్లికి వందనం పథకాలు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులు వీళ్ళకు వర్తిస్తాయి, అందజేస్తాము, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి ఉడికించి చివరిగా పోయిన అసెంబ్లీ సమావేశాలలో సంక్షేమ పథకాలు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. మేము వస్తే ఇందులో ఇంటి అద్దె ఎంత ఉంది? నగరాలలో 4,000కు పైనే ఇళ్ళు ఉన్నాయి. బాడిగలు, ఇంటి బాడిగలు. పిల్లల చదువులు ఏంటి? స్కూళ్ళు తెరిచారు. ఇవాళ ఉన్నత విద్యలు మేము పిల్లల్ని చదివించుకోవాలా వద్దా? విద్యా దీవెన పథకాలన్నింటినీ ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ముందుకు పోనీయకుండా, మేము చనిపోయిన స్థానాల్లో, రిటైర్ అయిన స్థానాల్లో మా పిల్లలకు పనులు ఇవ్వకుండా ఇవాళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని తీసుకురావడానికి స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో నారా లోకేష్ బాబు గారు ఆయన రాసుకున్నటువంటి రెడ్ బుక్లో ఉన్నటువంటి ఆయన అనుయాయులు కాంట్రాక్టర్లకు 1000 మందికి ఇవాళ కాంట్రాక్ట్ ఇవ్వడానికి మున్సిపాలిటీలలో, స్థానిక సంస్థలలో ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మున్సిపల్ రూల్స్కు పూర్తిగా విరుద్ధమైనటువంటిది అనేటువంటి దాంతో ఇవాళ మేము మా హక్కుల కోసం, స్థానిక సంస్థల పరిరక్షణ కోసం ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే చలో విజయవాడ అనంతరము సమ్మెకు కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.